హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వచ్చేసరికి మీ అందరితో పాటు మా పెళ్ళి పుస్తకం అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో మాకు పెళ్ళయి 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందండి. అంటే 15th ఇయర్ రన్నింగ్లో ఉన్నామన్నమాట. 15వ సంవత్సరం జరుగుతోంది మాకు మ్యారేజ్ అయ్యి. అండ్ నాకు ఎప్పుడు మ్యారేజ్ అయింది, అంటే ఏ ఏజ్లో మ్యారేజ్ అయింది, ఏ ఏజ్లో పిల్లలు పుట్టారు, అలాగే మేము ఎప్పుడు పలంనేరుకి షిఫ్ట్ అయ్యాము, ఈ కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అలాగే మా మ్యారేజ్ అనేది చాలా సింపుల్గా జరిగిపోయింది. అండ్ పెద్దగా వీడియోగ్రాఫర్స్ అప్పుడంతా అవంతా లేవన్నమాట. జస్ట్ అసలు నాకు చెప్పాలంటే ఫేస్కి మేకప్ కూడా ఏం లేదు, ఫేస్కి పౌడర్ కూడా లేదనమాట. అంతా జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఒక ఐబ్రోస్ మాత్రమే, అప్పుడు పెద్దగా మేకప్లు అవన్నీ కూడా ఏం తెలియదు అనమాట మాకు. సో అట్లా జస్ట్ ఒక ఐబ్రో చేపించేసుకొని జస్ట్ ఇంకా పసుపు పూసేసుకొని తీసుకెళ్లారు రిసెప్షన్కి, అంటే పెళ్ళికి కూడా టెంపుల్కి. సో అవన్నీ కూడా మీకు నేను డీటెయిల్గా చెప్తాను. పెళ్ళి అనేది చెప్తున్నాను కదా, చాలా సింపుల్గా జరిగిపోయింది. పెద్దగా ఆడంబరం ఏం లేదనమాట. రిలేటివ్స్ అందరినీ కూడా పిలిచి జస్ట్ ఇంటి దగ్గర పందిరి వేసి 10 మంది, అంటే ఊర్లో ఉన్న అందరికీ కూడా భోజనాలు పెట్టేసి ఇంకా అక్కడ నుంచి అయితే మేము బయలుదేరి గుడికి వెళ్ళిపోయాం. అంటే మాకు పెళ్లి జరిగింది వచ్చేసరికి గాజులపల్లి, అరగొండ దగ్గర గాజులపల్లి ఉంది. సో గాజులపల్లి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందండి, అక్కడ కొండపైన. అక్కడ మాకు మ్యారేజ్ జరిగిందనమాట. ఒకవేళ పలంనేరు, ఈ చుట్టుపక్కల అరగొండ, చిత్తూరు ఇలాంటి వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎక్కడ అని చెప్పేసి. సో అదైతే గాజులపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే మాకు మ్యారేజ్ జరిగింది. అండ్ నాకు 17 సంవత్సరాలకి పెళ్ళి అనేది చేశారనమాట. ఇంకొక 3 monthsలో 18వ సంవత్సరం పెడుతుంది అన్నప్పుడు నాకు 17 సంవత్సరాలకి మ్యారేజ్ చేశారు. అండ్ ఇంకా 19 సంవత్సరాలకంతా కూడా నాకు 2 పిల్లలు పుట్టిపోయి ఆపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 19 ఏళ్ళకంతా మ్యారేజ్, పిల్లలు, ఆపరేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసిన ఒక గురువు గారు అయితే ఉన్నారండి. ఈ గురువు గారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9110577660. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారండి. అలాగే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారి దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడి సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. సో నేను పదే ఈ గురువు గారి గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే కనుక మాకున్న ప్రతి సమస్యల్ని కూడా గురువు గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. అండ్ ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత చిన్నమ్మాయి ప్రియా ఉంది కదా, తనకి ఒక 1 year 1.5 year ఉన్నప్పుడు, అంటే 2010లో మాకు మ్యారేజ్ అయింది. 2012 December 3కి ప్రియా పుట్టింది. 2011 May 20కి బాంధవ్య పుట్టింది. సో మా మ్యారేజ్ అయింది వచ్చేసరికి June 17th 2010 అనమాట. సో ఇలాగైతే 2010లో మ్యారేజ్, 2011లో పెద్దమ్మాయి, 2012లో చిన్నమ్మాయి, 2013కి అంతా కూడా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో 1 year ఏమో ఇంట్లో అలా ఇలా పిల్లల్ని చూసుకుంటూ అలా ఉన్నాను. ఆ తర్వాత ఒక 1 year, అంటే పెద్దమ్మాయి పుట్టిన 1 yearకి అంతా కూడా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అంటే పాలు మరిపించడానికి అని చెప్పి అట్లా ఉంటుంది కదా, అట్లా అమ్మ వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోయారనమాట పెద్దమ్మాయిని. సో 3 years అమ్మ వాళ్ళే పెంచుకున్నారు పాపని. అండ్ అమ్మ వాళ్ళ సపోర్ట్ చాలా చాలా ఉండేదండి నాకు. మేము పెళ్ళైనప్పటి నుంచి కూడా నాకు అమ్మ నాన్న సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంది. మా అన్న కానీ, మా అమ్మ కానీ, మా నాన్న కానీ నాకు ఏదైనా ఒక చిన్న సమస్య అన్నా కూడా, చిత్తూరు అవతల మా ఊరు అనమాట, పలంనేరు నుంచి చిత్తూరుకి 1.5 hour, చిత్తూరు నుండి మా ఊరికి 1.5 hour, టోటల్గా 3 hours టైం పడుతుంది. ఈ 3 hours కూడా నాకు ఏదైనా అవసరం అనే వెంటనే మా నాన్న అయితే వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే మా నాన్నకి నేను చాలా ఇష్టం. సో మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మేము అసలు పెళ్లి కాకముందు నుంచి కూడా నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. నాకు 2 పిల్లలు పుట్టేంత వరకు నేను మా నాన్న కూర్చొనమాట. సో నాకు పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ విలువ తెలిసి వచ్చింది, అమ్మ ప్రేమ తెలిసి వచ్చింది, అమ్మ అంటే ఏంటో అర్థమయ్యింది. ఆ తర్వాత నేను మా నాన్న మీద నుండి మా అమ్మ మీదకి ప్రేమను మొత్తం షిఫ్ట్ చేసేసుకొని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మా అమ్మ నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాను. చిన్న సమస్య అంటే కూడా మా అమ్మకి ఆ సమస్య నాదిగా ఫీల్ అయిపోయి నేను అన్నీ మా అమ్మకి చేస్తూ ఉంటానన్నమాట, నా వల్ల అయినవంతా కూడాను. సో అలాగా
అమ్మని నాన్నని ఇద్దరిని కూడా నాకున్నంతలో నేను చక్కగా చూసుకుంటూ ఉన్నాను, నా బాధ్యత ప్రకారం అయితేను. సో అది. అండ్ ఇంకా నా మ్యారేజ్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఓన్లీ 2 చీరలతో పెళ్ళి అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. కేవలం 2 చీరలతో ఇక్కడ నుంచి మనం కట్టుకొని వెళ్ళే చీర, తర్వాత ముహూర్తానికి వాళ్ళు తీసుకొచ్చిన చీర, తర్వాత ఆ రోజు నలుగులు పెడతారు కదా, ముహూర్తం అయిపోయిన రోజు ఈవినింగ్ ఆ నలుగులకి అమ్మ వాళ్ళు తెచ్చిన చీర. అట్లా నాకు మా అమ్మ వాళ్ళు తెచ్చింది 2 చీరలు, పెళ్ళి వాళ్ళు తెచ్చింది పట్టు చీర, ముహూర్తం చీర. సో అట్లా పెళ్ళి కొడుకు వాళ్ళు తెచ్చింది. అట్లా ఈ 3 శారీస్ తోటి మా మ్యారేజ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. నేను నెలకు ఒకసారి ఊరికి వెళ్ళేదాన్ని. పెళ్ళైన కొత్తల్లో మా నాన్నని చూడకుండా నేను ఉండేదాన్ని కాదనమాట. సో అట్లా వెళ్ళినప్పుడంతా కూడా నేను వెళ్ళేటప్పుడు రెడీగా నా కోసం అని చెప్పి ఒక చీర రెడీగా కుట్టి పెట్టేసి ఉంటారు. అది వెళ్తానే నేను కట్టుకుంటాను. మళ్ళీ ఊరికి బయలుదేరుతాను కదా, ఒక 2 days 1 week ఉండేసి అప్పుడు మళ్ళీ నాకు ఒక శారీ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించి నాకు కట్టి పంపించేవాళ్ళు అనమాట. అట్లా ప్రతి నెల 2 చీరలు అట్లా కొనిచ్చి ఈరోజు నాకు ఒక 60 చీరలు 50 చీరలు 70 చీరలు ఉన్నాయంటే దానికి కారణం మా అమ్మే. అట్లా నాకు ప్రతిదీ నాకేం కావాలన్నా A to Z మా అమ్మ వాళ్ళు అప్పుడు బాగున్నారు, ఆర్థికంగా కూడా అప్పుడు బాగున్నారనమాట అమ్మ వాళ్ళు. ఇప్పుడున్నంత ప్రాబ్లమ్స్ అయితే అప్పుడు లేవు. సో దానివల్ల నేను ఒకే కూతురు కదా, ఒక కొడుకు ఒక కూతురు, అందులో ఇంకా ఏమైనా నాకే కాబట్టి అట్లా మంచిగా నన్ను చూసుకున్నారు. నా పిల్లల్ని కూడా ఇప్పటికీ మా అత్తయ్య వాళ్ళకంటే కూడా మా అమ్మ వాళ్ళే చాలా బాగా చూసుకుంటారు. అసలు నేను మా అమ్మ దగ్గర వదిలేసి ధైర్యంగా బ్రతికేస్తానండి పిల్లల్ని అయితే. నాకంటే ఎక్కువగా మా అమ్మ చూసుకుంటారనమాట పిల్లల్ని. బట్ అమ్మమ్మలు అంటే అఫ్కోర్స్ ఎవరైనా అలానే ఉంటారులేండి. సో ఇంకా అదనమాట. ఇంకా నా చదువు గురించి, తర్వాత నేను జాబ్స్ గురించి, అలాగే నేను మళ్ళీ పెళ్ళైన తర్వాత చదివానా లేదా వాటి గురించి అంతా కూడా ఒక సపరేట్ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకు పెళ్లి ఫోటోలు చూపించేస్తాను. మా రిలేటివ్స్ని, చిన్న పిల్లలుగా ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టిపోయారు. సో అవన్నీ కూడా ఇందులో మంచి మెమరబుల్గా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను మీకైతే. అండ్ పెళ్లి వీడియో అనేది మాకు లేదు కాబట్టి జస్ట్ ఫొటోస్ అయితే తీసుకున్నాం కాబట్టి ఈరోజు మా పెళ్లి పుస్తకం అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు చూసేద్దామా, రండి ఇప్పుడు చూసేద్దాం ఫొటోస్ అయితేను. ఇవన్నీ కూడా మా పిల్లలు అనమాట, మా పిల్లలవి మావి ఒక ఆల్బమ్ ఉంటుంది. ఇప్పుడు మా పెళ్ళి ఫొటోస్ చూపిస్తాను మీకు. సో ఇదైతే మా పెళ్ళి పుస్తకం అండి. ఇప్పుడైతే మీకు ఫొటోస్ అయితే చూపించేస్తాను. చాలా రోజులు అయిపోయింది కదా, కొంచెం జిడ్డుగా అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసరికి మా ఆయన అప్పుడు చూసారా ఎలా ఉన్నారు, చిన్న కుర్ర పిల్లాడు మాత్రం ఉన్నాడు. సో ఇక్కడ నేను, ఇదిగోండి స్వీట్ మెమరీస్ రాజా విత్ శ్రీరేఖ. సో నా ఫుల్ నేమ్ చాలామందికి తెలియదు కదా, నా ఫుల్ నేమ్ అయితే శ్రీరేఖ అండి. సో రాజా విత్ శ్రీరేఖ. అండ్ ఇంకా ఇది కూడా మా అక్క శారీ అనమాట, మా పెద్ద తోడు కోడలిది కట్టి అప్పటికప్పుడు నాకు ఫోటోషూట్ చేశారు. అండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్, ఇక్కడ వాళ్ళ ఇంట్లో పూజ చేస్తారు కదా, అంటే గుడికి పెళ్ళికి బయలుదేరే ముందు సత్రం దగ్గరకి ఇట్లా ఇంట్లో నలుగులు పెట్టి పూజలు చేస్తారు కదా. సో నలుగులు పెట్టే ముందు ఇట్లా దేవుడికి దీపం పెట్టి దండం పెట్టుకోవడం. ఇక్కడ చూడండి మా ఆయన ఎలా ఉన్నారు, నాకు కూడా నవ్వు వస్తుంది ఇలా చూస్తూ ఉంటే. ఇదిగోండి చాలా ఉన్నాయి, లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇట్లా పూజ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఇక్కడ నేను ఇలాగ వచ్చేసానండి, ఒక ఐబ్రో తప్ప ఇంకా మేకప్ కానీ నా బ్రతుక్కి ఏమీ లేవన్నమాట. అప్పుడు జస్ట్ ఇట్లా పేడ పూసినట్లు ఒళ్ళంతా ఫేస్ అంతా పసుపు పూసేసి ఇంట్లో నలుగు పెడతారు కదా పెళ్ళికి ముందు, పసుపు నలుగు అని చెప్పి అది పెట్టి ఇట్లా తీసుకొచ్చేసారు. ఇంకా మా మరిది అయితే నన్ను చిన్నగా ఆట పట్టించలేదులేండి ఆ రోజు. అమ్మవారిలాగా ఉన్న అమ్మోరు తల్లి వచ్చేసింది అన్నట్లే మా ఆయన వాళ్ళ తమ్ముడైతే అట్లా ఫుల్ ఆట పట్టించారు నన్ను. మనమైతే గొర్రెలు లేండి అప్పుడు, అంత తెలివి కూడా లేదు మనకి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి తను ఇప్పుడు లేరు, చనిపోయారు. మా ఆయనకి అత్త, నాకు పెద్దమ్మ అవుతారు. సో మా ఆయన వాళ్ళ నాన్న ఉన్నారు కదండి, మా మామగారు వాళ్ళ చెల్లెలు అనమాట. తిను ఇప్పుడు లేరు, చాలా మంచి వాళ్ళు, చాలా కష్టజీవి, నాకు చాలా చాలా ఇష్టమైన పర్సన్స్లో తిను మొదటి స్థానంలో ఉంటుంది. తన పేరు నారాయణమ్మ అనమాట. తను చనిపోయారు. నాకు మ్యారేజ్ అయిన పెద్దమ్మాయికి 6 months ఏమో ప్రెగ్నెంట్ నేను, అప్పుడు చనిపోయారు తను. తిను చనిపోయిన 2 నెలలకంతా మా మామగారు కూడా చనిపోయారు, అంటే మా ఆయన వాళ్ళ నాన్న. సో అది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి
మా ఆయనకి నలుగు పెడుతుంది మా ఆడపడుచు. మీకు అందరికీ తెలుసు కదా, చాలామందికి తెలుసులేండి ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకి. తిరుపతిలో ఉంటారు మా పెద్ద ఆడపడుచు వాళ్ళు. అంటే మా అత్తయ్యకి 3 కొడుకులు, ఆడపడుచులు లేరు. తిని వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు కూతురు అనమాట. 2 కూతుర్లు మా అత్తయ్య వాళ్ళ చెల్లెలకి, తన కూతుర్లు 2 అనమాట. వాళ్ళు పెద్దమ్మాయి. ఇంక ఇక్కడ ఉన్నది వచ్చేసరికి ఈమె ఉన్నారు కదా, వీళ్ళ కూతురు బిడ్డ ఈమె. అండ్ ఇక్కడ మా అత్తయ్య, మా మామగారు. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి మా అత్తయ్య నలుగు పెడుతోంది, మా ఆయన వాళ్ళ అమ్మ. అండ్ మా చైతు తిరుపతిలో మా పెద్దాడపడుచు కొడుకు వాళ్ళ కూతురు అనమాట, యామిని. అండ్ వీళ్ళందరూ మా బావగారు ఉన్నారు, పెద్ద బావగారు, వాళ్ళ పిల్లలు. అంటే మా ఆయనకి పెద్దమ్మ కొడుకు పిల్లలు అనమాట వీళ్ళు. అండ్ ఇక్కడ మా ఆడపడుచు అండ్ మా ఆయన వాళ్ళ చెల్లి అండ్ మా నాని అనమాట. సో ఇక్కడ నలుగు ఫోటో అంటే పూలమాల వేస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మా అత్త ఉన్నారు కదా, మా ఆయన వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్ద చెల్లి. సో వాళ్ళ పెద్ద చెల్లి అంటే ఫస్ట్ మా అత్తయ్య, రెండోది తను, మూడోది మా పెద్దాడపడుచు చూపించాను కదా ఈమెనమాట, మూడో ఆమె. ఈమె కూతుర్లే మా పెద్దాడపడుచు ఉన్నారు, చెప్పాను కదా తిరుపతి వాళ్ళని చెప్పి, వాళ్ళు ఈమె కూతుర్లు అనమాట. సో అట్లా మా అత్తయ్య తర్వాత రెండో ఆమె, ఈమె మూడో ఆమె, నాలుగో ఆమె చనిపోయారు. తను ఈ ఫొటోస్లో లేదనుకుంటాను. అండ్ వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరూ ఉన్నారనమాట. ఇంకేమే మా ఆయనకి పిన్నమ్మ. అండ్ మా తిరుపతి ఆడపడుచున్నారు కదా, వాళ్ళ చెల్లి. సో మా ఆయనకి ఇద్దరు చెల్లెలు, అక్క చెల్లెలు ఉన్నారు కదా, సో తిరుపతి ఆడపడుచు. అండ్ ఈమె చిత్తూరులో ఉంటారు కదా, సో ఈమె రెండో ఆడపడుచు అనమాట నాకు. అండ్ ఇంకా వీళ్ళంతా రిలేటివ్సే. మా పెద్ద తోడుకోడలు అప్పుడు చాలా బాగుండేది, స్కూల్కి టీచర్గా వెళ్తూ ఉండేది. సో ఈమె వచ్చేసరికి ఇక్కడ ఉన్నారు కదా పిల్లలు, వీళ్ళ అమ్మండి. అంటే మా ఆయన వాళ్ళ పెద్దమ్మ కొడుకు భార్య అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూపించాను కదా మీకు, తిను పెద్ద కోడలు ఈమె. సో మా ఆయన వాళ్ళ పిన్నమ్మ కోడలు. అండ్ ఇంకా అప్పుడే మీకు ఒకరిని చూపించాను కదా ఇక్కడ, మా ఆయన వాళ్ళ చెల్లెని చెప్పి, సో ఆమె వీళ్ళ కూతురు, ఈమె చనిపోయారని చెప్పాను కదా, సో వీళ్ళ కూతురు ఈమె. మా రిలేటివ్స్ చాలామంది ఉంటారు, మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు కాబట్టి నేను అట్లా లైట్గా చెప్పేస్తాను. ఈమె వచ్చేసరికి మా ఆయనకి అత్త అనమాట. ఇంకా మా ఆయనకి లాస్ట్ చెల్లి అనమాట తిను. ఈమె వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళ రెండో చెల్లి ఉంది కదా, వాళ్ళ కూతురు. అండ్ వీళ్ళంతా కూడా మా ఆయనకి అత్తయ్య అనమాట ఈమె. అండ్ వీళ్ళు ఊర్లో వాళ్ళు, ఇంకా వీళ్ళంతా కూడా ఊర్లో వాళ్ళు అనమాట. సో ఇంకా మా ఆయన వల్ల మేనమామ అండి, మా పెద్దాడపడుచున్నారు కదా తిరుపతిలో, సో వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇక్కడ మా బాబాయ్ గారు. ఇంకే మా బాబాయ్ గారు అయితే తిరుపతి ఎస్విబిసి అలాగే టీటీడీ ఛానల్లో కూడా వర్క్ చేస్తారు. అండ్ అవధాన్ అనమాట ఈయన. ఇంక ఇక్కడ వచ్చేసరికి మేనమామ మెట్టెలు పెడుతూ ఉన్నారు, అంటే మించులు అంటారు కదా, పెళ్లి కొడుక్కి మించెలు పెడతారు, పెళ్లి కూతురికి మెట్టెలు పెడతారు కదా, అట్లా మేనమామ సాంగ్యం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కాలికి మెట్టెలు అయితే పెడుతూ ఉన్నారు ఇక్కడ. అండ్ ఇంకా పెళ్లి కొడుకు అయితే రెడీ అయిపోయారు పెళ్లి కోసం. ఇదిగోండి పెళ్లి కొడుకు రెడీ అయిపోయారు సూటు బూట్ వేసుకొని. ఇంక ఇక్కడైతే మా ఆయనతో పాటు మా చిన్నాడపడుచు చిన్న కూతురు అనమాట తను. ఈ పిల్ల గ్యాంగ్ అంతా ఉంది కదా, సో వీడు ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, తిని ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఏమో చదువుతోంది. తినికి పెళ్ళైపోయింది చాందిని, మా తోషిత్ ఉన్నాడు కదా వాడి మమ్మీ అనమాట. సో పెళ్ళైపోయింది, తిని కూడా జాబ్ చేస్తుంది, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు యామినికి. ఇంకా ఇలా అనమాట, వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా మా మామగారు, మా అత్తయ్య గారు అండ్ ఇక్కడ మా ఆయన వచ్చేసరికి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసరికి మా ఆయనకి హారతలు ఇస్తూ ఉన్నారు. నలుగంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి పెద్దగా ఆడపడచ్చు అనమాట, అంటే మా మామయ్య గారికి చెల్లెలు కదా, ఇంటికి పెద్ద ఆడపడచ్చు. అండ్ ఇక్కడ ఆడపడుచులంతా వీళ్ళు నలుగురు అనమాట, మా ఆయనకి అక్క చెల్లెళ్ళు. వీళ్ళు నలుగురు కూడాను, ఇదిగోండి వీళ్ళు నలుగురు అనమాట, మా ఆయనకి అక్క చెల్లెళ్ళు. వీళ్ళు నలుగురు కూడా ఇక్కడ హారతి అయితే ఇస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ బయలుదేరే ముందు, అంటే పెళ్ళికి టెంపుల్ దగ్గరికి బయలుదేరే ముందు ఇలా అందరికీ కూడా తాంబూలం ఇచ్చి పెద్దవాళ్ళకి కాళ్ళకు మొక్కుని ఆశీర్వాదం తీసుకుంటారు కదా, అట్లా వీళ్ళకంతా ఇక్కడ మొక్కుకుంటూ ఉన్నారు తాంబూలం ఇచ్చి. ఇంక ఇక్కడ మా మామగారికి ఇస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నేను
ఈ శారీ సేమ్ ఇలాంటిదే వైట్ కలర్ అంటే క్రీమ్ కలర్ శారీ. ఈ 2 శారీలతో నాకు పెళ్ళి అయిపోయింది. ఒక్కొక్కటి 550 రూపీస్ అండి. ఇప్పుడైతే 10,000, 20,000, 30,000 పెట్టి పట్టు చీరలు కొంటారు కదా పెళ్ళంటే. బట్ నాకు ఇది 550 రూపాయలు. అండ్ దీంతోపాటు సేమ్ కలర్ సేమ్ శారీ క్రీమ్ కలర్ శారీ అనమాట. ఈ 2 1100తో నాకు శారీస్ కొనేసి పెళ్లి చేసేసారు. ఇక్కడ వాళ్ళ ఊర్లో బయలుదేరే ముందు టెంపుల్ దగ్గర పూజ చేసుకుంటారు కదా, అట్లా పూజ చేసుకొని అయితే బయలుదేరుతున్నారు. ఇక్కడైతే సో ఇది ఇల్లు అనమాట. ఈ ఇంటి దగ్గర ఇంతకుముందు ఇట్లా కీతులు అల్లేసి కాంపౌండ్ గోడ మాదిరి కట్టున్నారు నాకు పెళ్ళైనప్పుడు. అండ్ మాకు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసేసి కాంపౌండ్ వాల్ అయితే కట్టుకున్నాము. ఇలాగైతే అందరూ బయలుదేరేస్తున్నారు. సో ఊర్లో వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పూజ చేసుకొని అయితే బయలుదేరేస్తున్నారు. సో ఇంకా ఈ శారీ వచ్చేసరికి నాకు వకాక్ శాస్త్రంకి వస్తారు కదా, మనకి పెళ్లి చూపులంతా అయిపోయిన తర్వాత పెళ్లి నిశ్చయం చేసుకోవడానికి వకాక్ శాస్త్రం అని చేస్తారు. అప్పుడు నాకు ఈ శారీ తీసుకొచ్చారు వాళ్ళు. సో ఇదొక శారీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ముహూర్తం అనమాట. ఇక్కడ రిసెప్షన్ అంతా ఏం లేదు, జస్ట్ ఇంటి దగ్గరనే నలుగులు పెట్టేసుకొని ఈ విధంగా ఫోటోషూట్స్ అవి చేసుకున్నాము ఒక నైట్ టైంలో అట్లా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏడుస్తూనే ఉంటానులేండి నేను, ఇంకా ముహూర్తం దగ్గర నుంచి కూడా అన్నిట్లో ఏడుస్తూనే ఉంటాను. ఇక్కడ వచ్చేసరికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఫోటో ఇది. ఇక్కడైతే పెళ్ళి చేయకముందు కలశంకి గణపతి పూజ, గౌరీ పూజ చేస్తారు కదా, అట్లా చేసేటప్పుడు అనమాట ఈ ఫోటో. నేను కూడా మీతో పాటు ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇట్లా చూడండి, ఇక్కడ అంతా కూడా నేను చాలా డల్గా ఉంటాను. నేనైతే చాలా డల్గా ఉంటాను, ఎందుకంటే నాకు కొంచెం భయంగా ఉందన్నమాట పెళ్ళి అంటేనే. అందుకే ఇక్కడ అట్లా ఏడుస్తూ ఉంటాను లేండి అన్నిట్లో కూడాను. దానికి తగ్గట్టు మా అమ్మ మా నాన్న కూడా ఏడుస్తూనే ఉన్నారు, అందుకే నేను కూడా ఏడాల్సి వచ్చింది వాళ్ళని చూసి. ఇక్కడైతే హారతిస్తూ ఉన్నాం. ఇదిగోండి, ఇంకా అసలు సిసలైన ఘట్టం అన్నమాట ఇది. ఇదిగోండి, సో నా తాళి చైన్ చూపించమని చాలామంది అడిగారు కదా. సో నా తాళి బొట్టు ఇలానే ఉంటుంది, ఇక్కడ చూసేసేయండి కనిపిస్తుంది కదా. ఇంకైతే ఇదిగోండి రామయ్య వారు సీతమ్మ వారు లాగా ఇక్కడైతే ఉన్నాం మేము. అండ్ ఇంకా ఇవన్నీ కూడా జస్ట్ అంటే నైట్ టైంలో మనకి ఖాళీ టైం ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు తీసుకున్న ఫొటోస్ అనమాట ఇవంతా. చూసారా, సిగ్గుగా ఉంది నాకు ఆ రోజైతే ఫొటోస్ తీసుకోవడానికి, నవ్వు వచ్చేస్తూ ఉందన్నమాట. మనకు అసలే గొర్రెలు అని చెప్పాను కదా, నేను అసలే పెద్ద గొర్రెనప్పుడు, దానివల్ల నాకు ఇంకా అసలు ఫొటోస్ అన్నా ఇవన్నా నాకు అసలు తెలీదు. ఆ భయంలో అట్లా బిగుసుకుపోయాను అనమాట నేను. ఇక్కడ మ్యారేజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా చూసేసేయండి. ఇక్కడ వచ్చేసరికి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్నకి, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్నకి బట్టలు పెడతాం కదా, అవి ఇక్కడ పెడుతూ ఉన్నారు. సో ఇవి మా అమ్మ వాళ్ళు తెచ్చిన బట్టల్ని వీళ్ళు తెచ్చిన బట్టల్ని మా అమ్మ వాళ్ళకి అట్లా ఇస్తూ ఉన్నాం అనమాట. సో ఇదిగోండి, ఇక్కడ మా అత్తయ్య మామగారు, అండ్ ఇక్కడ మా అమ్మ నాన్న ఏడుస్తూనే ఉన్నారు ఆ రోజంతా. అసలు నవ్వు మొహమే లేదు వాళ్ళకి. నేనంటే అంత ప్రేమ అనమాట. మా బిడ్డ ఇంకా ఇంట్లో ఉండదు కదా, వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కదా అనే బాధ వాళ్ళది. ఇక్కడ చూసారా, ఇక్కడ మా మేనత్త అంటే ప్రార్థన వాళ్ళ అమ్మ. ఇక్కడ కన్యాదానం చేస్తారు కదా కాళ్ళు కడిగి. సో ఫస్ట్ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్నకి, ఆ తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్నకి ఇట్లా కాళ్ళు కడుగుతారు కదా. మా అమ్మ చూడండి, అసలు ఏమైనా నవ్వుతోందేమో చూడండి. మా అమ్మ అయితే ఏదో బలవంతంగా కట్టేసి పెట్టి పెళ్లి చేసినట్లుంది. సో ఇట్లా సన్నగా ఉంది కదా అప్పుడు మా అమ్మ, చాలా బాగుంది.
అండ్ ఇక్కడ కాళ్ళు కడుగుతూ ఉన్నారు. ఇక్కడ మా నాన్న చూసారా ఎంత బాగున్నారు కదా మా నాన్న. ఇంక ఇక్కడ కన్యాదానం చేస్తున్నారు, అంటే పాణిగ్రహణం ఏదో చేస్తారు కదా, ఇట్లా చేస్తూ ఉన్నారు కూర్చొని. అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం ఇవన్నీ కూడా అన్నమాట ఇక్కడ. ఇదిగోండి. ఇంక ఇక్కడ చేతికి కంకణం కడతారు కదా, అది కడుతూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసరికి తాళిబొట్టుకి పూజ చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ అంతా కూడా రిలేటివ్స్, పెళ్ళికి వచ్చిన వాళ్ళు, అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు, అత్తయ్య వాళ్ళ ఊరు వాళ్ళు, వీళ్ళనమాట. చూసారు కదా, నేను ఏడుస్తూనే ఉన్నాను చూడండి. ఇక్కడ నేను ఏడుస్తూనే ఉంటాను. ఇంక ఇక్కడ తాళి కట్టే సమయం అయిపోయింది. ఇంక ఇక్కడ తాళి కట్టేస్తూ ఉన్నారని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాను నేను. అక్కడ ఫస్ట్ మా అమ్మ ఏడవడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ మా నాన్న ఏడవడం స్టార్ట్ చేశారు. మా నాన్నని చూసి మా అమ్మ, వాళ్ళిద్దరిని చూసి నేను ఏడవడం స్టార్ట్ చేసేసాను. ఇక్కడ నేను ఏడుస్తుంటే మా ఆయన భయపడిపోతున్నాడు. అలాగనమాట. కళ్ళు మూసేసుకున్నాను చూడండి. నేను ఎంత బక్కగా ఉన్నాను కదా అప్పుడు. 17 years నాకు అప్పుడైతే ఏజ్. ఇంక ఇక్కడ తాళి కట్టేస్తూ ఉన్నారు మా ఆయన. ఇదిగోండి. పెద్ద ఆర్భాటాలు ఏం లేవు మా మ్యారేజ్కి, జస్ట్ సింపుల్గా అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు నేను ఏడవడం అయితే. ఇదిగోండి, ఇక్కడ చూడండి నేను ఏడవడం బాగా కనిపిస్తుంది ఇక్కడ. ఫోటోకేమో ఆ కెమెరామెన్ మమ్మల్ని ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అంటున్నారు. నేనేమో ఏడుస్తూ ఎట్లా చూడాలి చెప్పండి, అట్లా అనమాట. ఇక్కడ మా అమ్మమ్మ, మా బావగారు అంటే మా ఆయన వాళ్ళ అన్న, మా నాన్న, ప్రార్థన. ఇంకా తలంబ్రాలు అంటే తాళి బొట్టు కట్టేసిన తర్వాత తలంబ్రాలు వేస్తారు కదా, అట్లా తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి మా ఆయన వాళ్ళు నాకు పెళ్ళికి మెడలోకి బొంచైన్ వేశారు, అంటే తాళి చైన్ ఉంటుంది కదా గోల్డ్, అది వేశారు. అండ్ ఇంకా ఆయనకి మా అమ్మ వాళ్ళు మెడలోకి చైన్ వేశారు. రింగ్ అయితే వేయలేదు అనుకుంటాను. అస్సలు లిప్స్టిక్ అంటే కూడా ఏమో తెలియదండి నాకు అప్పుడు. లిప్స్టిక్ వేయడం కానీ, మేకప్స్ వేయడం కానీ, కళ్ళకి కాటుక పెట్టడం కానీ ఇవన్నీ కూడా నాకేం తెలియదు అనమాట. సో ఏదో అలా ఉండిపోయేదాన్ని. మా అమ్మ రెడీ చేస్తే రెడీ అయ్యేదాన్ని అంతే, అంతకుమించి నాకు వేరే ఇంక లోక జ్ఞానమే తెలియదు అప్పుడు. సో అలాగున్నానమాట నేను. ఇదిగోండి, పెళ్ళికి ముందు బాగా నవ్వుతూ ఫొటోస్ తీసుకున్నాం, కానీ తాళి కట్టేటప్పుడు మాత్రం చాలా భయం వేసేసింది నాకు. అందుకే అట్లా ఏడుస్తూ ఉన్నాను అనమాట. ఏడుస్తూ పెళ్ళి చేసుకున్నాము, బట్ లైఫ్ని అయితే హ్యాపీగానే లీడ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇక్కడైతే మా అన్నండి, ఇప్పటికీ అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా.
సో మా అన్న అయితే మా ఆయనకి మెడలోకి చెప్పాను కదా మీకు, నాకు వాళ్ళు బొన్ చైన్ వేశారు, మేము ఆయనకి మెడలోకి చైన్ వేసామని చెప్పి. సో అప్పట్లో అమ్మ వాళ్ళకి చాలా పూర్ ఫ్యామిలీ, అంటే ఉంది కానీ మరీ అంత డబ్బు ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఓన్లీ చైన్ మాత్రం వేసాం. యాక్చువల్లీ మా ఆయన ఏం వద్దని చెప్పారు, కట్నాలు కానీ నగలు కానీ ఏం వద్దు, మీరు బిడ్డని ఇవ్వండి చాలన్నారనమాట మా ఆయన. బట్ ఇంకా మనం అట్లా ఊరికే పంపిస్తారు కదా ఆడపిల్లని ఇంటి నుంచి, అట్లయితే ఇంకా మా నాన్న అయితే మెడలోకి చైన్ వేశారనమాట మా ఆయనకి. సో ఒడిబాలు కడుతూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడైతే నేను మా ఆయన, నేను ఇక్కడ మా బావగారు, మా పెద్ద తోడుకోడలు, అంటే మా ఆయన వాళ్ళ అన్న, మా పెద్ద తోడుకోడలు. మా మరిది అయితే ఇక్కడ ఎక్కడ ఉండరు ఫొటోస్లో, ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర డిన్నర్ అనమాట, మ్యారేజ్ అయిపోయిన వెంటనే డిన్నర్ ఉంటుంది ఇంటి దగ్గర. సో ఆ పనుల్లో ఉన్నారనమాట వాళ్ళు, బిజీగా పెళ్లి పనుల్లో, దానివల్ల ఒక ఫోటోలో కూడా మా మరిది లేరు. ఇక్కడైతే అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉన్నారు. ఎవరికి కనబడదు కానీ కనిపించిందా అంటే కనిపించిందని చెప్పేస్తాం కదా, అట్లా అనమాట. చూసారా మా ఆయన వాళ్ళ అత్త. సో అప్పుడే చాలా మంచిగా ఉండేదన్నమాట. ఇక్కడ మాకు వెంకటేశ్వర స్వామి గుడిలో కళ్యాణం జరిగింది. ముహూర్తం అయిపోయిన వెంటనే ఇట్లయితే వచ్చి దేవుడికి దర్శించుకొని పూజ అవి చేసుకొని అయితే ఇక్కడ సంతకాలు పెట్టాలి. గుడిలో పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంతకాలు పెట్టాలి. సో ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాం చూడండి, టెంపుల్లో పెళ్లి జరిగినట్లుగా ఈ విధంగా అయితే సంతకం పెట్టి ఇది చేయాలి. సో ఒకసారి ఎప్పుడైనా వెళ్తాము, మాకు మ్యారేజ్ అయిన ప్లేస్కి ఒకసారి ఆ టెంపుల్కి వెళ్ళి మీకు అంతా కూడా చూపిస్తాను. ఈ పూజారి గారు అయితే నిజంగా ఈయన చేతిలో జరిగిన ప్రతి పెళ్ళి కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారనేసి అయితే మాకు వినిపించింది. సో అలా ఇంకా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాట్లాడదాం ఉంటే ఒకవేళ ఆ పూజారి గారు. ఇంక ఇక్కడైతే ఒక ట్రాక్టర్లో టిఫిన్లు అవి పెట్టుకొని వచ్చారు. ఎర్లీ మార్నింగ్ ముహూర్తం అయిపోయింది కదా, ముహూర్తం అయిపోయిన తర్వాత ఇట్లా టిఫిన్లు అనమాట ఇంటి నుండి చేసుకొని వచ్చేసి అయితే ఇట్లా పెట్టి ట్రాక్టర్ల నుంచినే వడ్డిస్తూ ఉంటే అక్కడక్కడ కూర్చొని అయితే తింటూ ఉన్నారు అందరూ కూడాను. ఇక్కడ మా అన్న అండ్ మా పెద్దమ్మ కొడుకు వీళ్ళంతా ఇప్పుడు పెద్ద వాళ్ళు అయిపోయారు. ఆ అబ్బాయికి పెళ్ళి కూడా అయిపోయింది, ఒక పాప కూడా. ఇంక ఇక్కడైతే ఇక్కడ చూపిస్తాను చూడండి, తినైతే జాబ్ చేస్తుంది ఇప్పుడు. తిన పేరు చాందిని, తనకి మ్యారేజ్ అయిపోయి ఒక బాబు. ఇంకా చైతు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ బయట ఎక్కడో చదువుతూ ఉన్నారు ఇప్పుడు. వీళ్ళు భార్యాభర్తల మధ్య మేమన్నమాట. ఈయన కూడా రీసెంట్గా చనిపోయారు. తిన చనిపోయింది మాకు మ్యారేజ్ అయిన కొత్తలో. ఈయన వచ్చేసరికి రీసెంట్గా ఒక 8 months ఏమో అవుతుంది, అంతే 8 months 9 months అవుతుంది చనిపోయి. ఇక్కడ వచ్చేసరికి మా మేనమామ వాళ్ళ ఫ్యామిలీ. మా మేనమామ అంటే మా అమ్మ వాళ్ళ లాస్ట్ అన్న. మా అమ్మకి 5 మంది అన్నలు, దాంట్లో లాస్ట్ అన్న. ఇక్కడ మా అత్త అండ్ వాళ్ళ కూతురు ప్రార్థన, ఇక్కడ వాళ్ళ కొడుకు రేవంత్. సో తనకి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది, తనకి మ్యారేజ్ అయిపోయింది. సో చూసారా, వీళ్ళని అంతా చూస్తుంటే నాకు అసలు నవ్వొస్తుంది. ఇలా ఉన్నారో చూడండి. అప్పుడు చాలా అంటే 15 ఏళ్ళు అయిపోతుంది కదా, ఇంత చిన్నగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు పెళ్ళి అయిపోయిందంటే అసలు నమ్మబుద్ధి కాదు. ఇంక ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి గ్రూప్ ఫొటోస్ తీసుకుంటాం కదా, అట్లా ఫ్యామిలీస్ వైజ్గా జంటలుగా ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట. అవన్నీ ఇక్కడ మీకు చూపిస్తాను. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా గిఫ్ట్స్ ఇచ్చినవి, ఊర్లో వాళ్ళు అవన్నీ. ఇక్కడ వచ్చేసరికి మా బావగారు, మా అక్క, ఇక్కడ మా అత్తయ్య, మా మామగారు, ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, ఊర్లో ఉన్న వాళ్ళు. అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్సే. సో అంటే ఏమంటారు, గిఫ్ట్స్ తర్వాత డబ్బులు అవన్నీ చెల్లిస్తారు కదా పెళ్ళికి వస్తే, అలాగనమాట.
ఇదిగోండి మా ఆయన బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళు కాణిపాకంలో ఉంటారు, ఇప్పటికీ కూడా ఫ్రెండ్సే అనమాట వీళ్ళు. ఇక్కడ పెళ్ళికి వచ్చిన డబ్బులు లెక్కిస్తూ ఉన్నారనమాట. ముయ్యి వేస్తారు కదా పెళ్ళికి వచ్చి, ఆ ముయ్యిని ఇక్కడ లెక్కిస్తూ ఉన్నారనమాట. అది కూడా ఫోటో తీసేశారు. ఇంకా వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, తిను మా ఆయనకి అత్తయ్య. ఇంకా మేము గుడిలో నుండి కిందికి దిగి వస్తూ ఉన్నాము. అప్పుడు ఇట్లా పెళ్ళిళ్ళలో చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి భలే క్యూరియాసిటీ కదా, మనతో పాటు వాళ్ళకి తెలిసి తెలియని వయసులో అట్లా తోడు పెళ్లి కూతుర్లు మాదిరి తిరుగుతూ ఉంటారు. అట్లా నాకు మా ప్రార్థన అండ్ మా ఆయనకి యాము అనమాట. సో అట్లా అనమాట, వీళ్ళు భలే అనిపించదు క్యూట్గా. ఇక్కడైతే భోజనాలు, ఇక్కడైతే తింటూ ఉన్నారు. అదొక ఫోటో స్టిల్ ఇచ్చారు ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు. ఈయన రెండో వాళ్ళు, ఈయన ఫస్ట్, ఈయన 2, ఈయన 3, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. మా ఆయన వాళ్ళ పిన్నమ్మ కొడుకులు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఆడపడుచులు, తోడుకోవడాలు అట్లా ఫొటోస్. ఇంకా నా ఆడపడుచులు వీళ్ళు ముగ్గురండి. ఇదిగోండి నేను, పెద్ద ఆడపడుచు, 2 ఆడపడుచు, 3 ఆడపడుచు, ఇంకా 2 తోడుకోవడాలతో నేను ఇక్కడ. ఇంకా వీళ్ళు వచ్చేసరికి మా నాన్న వాళ్ళ అక్క కూతుర్లు వీళ్ళిద్దరూ. సో మా నాన్నకి పెద్దక్క వాళ్ళ కూతురు, పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి, మా వదినలు ఇద్దరు అనమాట. సో తిననైతే మా నాన్న వాళ్ళ పెద్దన్న ఉన్నారు కదా, వాళ్ళ కొడుకే ఇచ్చాము. ఇప్పుడు మా అన్న లేరు, అంటే వీళ్ళ కొడుకు ఇచ్చాము. ఈమెని మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు ఇచ్చామన్నమాట. ఇక్కడ మా పెద్ద ఆడపడుచు భర్త, మా చిన్న ఆడపడుచు భర్త, వీళ్ళు చిత్తూరులో ఉంటారు, వీళ్ళు తిరుపతిలో ఉంటారు. సో చూసారు కదండి, ఇదన్నమాట మా పెళ్లి పుస్తకం గురించి అయితేను. సో మా పెళ్ళి అనేది ఇలా చాలా సింపుల్గా అందరి బంధువుల సమక్షంలో అయితే జరిగింది. అండ్ ఇంకా మీరు కూడా ఈ పెళ్లి ఫోటోలు చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటూ ఉన్నాను. సో ఇదన్నమాట ఈరోజు డిఫరెంట్గా వీడియో అయితే చేద్దామనిపించి, ఎలాగో మనకి పెళ్లి వీడియోస్ క్యాసెట్స్ ఏం లేవు కాబట్టి జస్ట్ ఇట్లా ఫొటోస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా ఒక బ్లాగ్లో నేను ఎంతవరకు చదువుకున్నాను, నేను చిత్తూరులో ఉన్నప్పుడు ఏ జాబ్ చేసేదాన్ని, మేము ఎప్పుడు షిఫ్ట్ అయ్యాం పలంనేరుకి, అలాగే ఈ ఆల్బంలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇవి మాకు పెళ్ళయిన తర్వాత నలుగు పెడతారు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో, ఫస్ట్ నైట్ నలుగు అని చెప్పి. సో ఆ నలుగు ఫోటోలు, మా పిల్లల ఫోటోలు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, ఇవన్నీ కూడా ఉంటాయి. నాకు సీమంతం జరిగిందా లేదా ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు ఇంకొక బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.